ఎవరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్ అండి ఇది. ఎందుకు మనకి 20 కౌంటు 18 కౌంటు ఎక్కువగా తీయలేకపోతున్నాం అంటే దిస్ ఈజ్ 3 decades నుంచి వి స్టార్టెడ్ డూయింగ్ దిస్ కల్చర్, రైట్? సో సాయిల్ కండిషన్స్ హ్యాస్ చేంజ్డ్, వాటర్ కండిషన్స్ హ్యాస్ చేంజ్డ్, అండ్ దెన్ షింప్ ఈ సీడ్ కూడా ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ బై సెవరల్ జనరేషన్స్. దట్ హ్యాస్ చేంజ్డ్. కల్చర్ పెరిగే కొద్దీ కాంప్లెక్సిటీలు పెరిగిపోయినాయి. ఇట్ కుడ్ బి బయోసెక్యూరిటీ, ఇట్ కుడ్ బి ఫీడ్ వాట్ ఎవర్ వీఆర్ పుట్టింగ్ ఇన్ సైడ్, ఆర్ ద కైండ్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, probiotics which we are getting, everything has introduced more and more కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కంటికి కనిపించిన శత్రువుతో రైతు యుద్ధం చేస్తున్నాడు. అది ఏ టైంలో మనకి ప్రాబ్లం వస్తుంది, ఏ టైంలో మన చెరువులో చేంజెస్ జరుగుతున్నాయి, ఏం జరిగితే నా యానిమల్ స్ట్రెస్కు గురవుతుంది, ఇలాంటి క్రిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి తెలియకపోవడం వల్ల మనం వేసే ఫీడ్ వేస్టేజ్ గురవడం కానీ చెరువులో, లేదంటే కనుక ఆ ఫీడు ఈ బయోమాస్ అంటే వేసిన ఫీడ్ ఫ్లష్ కింద కనబడటం, దట్ యానిమల్ కింద అది కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల that we are not able to go to the extent of 20 count, 15 countకి వెళ్ళలేకపోతున్నాం ఈ రోజుని. Again, is that across the industry అంటే there are some farmers who are actually doing, there are some species like a tiger, వాటిలో నిన్న మొన్న కూడా నేను చూసింది 10 count టైగర్ కూడా చూశాను. సో యాజమాన్య పద్ధతులు అంటారు చూసారండి, ఇంతకుముందు మనం అన్నదాత కార్యక్రమాల్లోనూ వాటిలోనూ వినేవాళ్ళం. వరి చేనుకి యాజమాన్య పద్ధతుల్లో ఇలా చేసుకుంటే ఇలాగొస్తా. ఆ యాజమాన్య పద్ధతుల్లో కొంత మార్పులు, చిన్న చిన్న మార్పులే, ఏం డ్రామాటిక్గా చేసుకుంటూ వీ కెన్ సీ మోర్ అండ్ మోర్ క్రాప్ సక్సెసెస్.